హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ మున్ని. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని అందులో 2 హాఫ్ లీటర్ ప్యాకెట్స్ తీసుకున్నాను అండి. మొత్తం 1 లీటర్ ప్యాకెట్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. మనం కట్ చేసి కడాయిలో వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రసగుల్లా తినాలనిపించినప్పుడల్లా మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లోనే మనం రసగుల్లా తయారు చేసుకోవచ్చండి. మన చేతులతో మనం తయారు చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు. చూడండి, ఇక్కడ వచ్చేసి పాలు పొంగొచ్చినాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్, 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఒక చిన్న బౌల్లో కలుపుకోవాలండి. పాలు పొంగొచ్చిన తర్వాత కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మనం కలుపుకుంటూ ఉండగానే ఇలా విరిగిపోతాయండి. సారీ అండి, వాయిస్ ఇచ్చేటప్పుడు మా బాబు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను వాయిస్ ఇస్తుంటే వాడు కూడా చెప్తాడంట. మీలో ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. వెనిగర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాల వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, పాలు విరిగిపోయి ఇలా సపరేట్గా అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని దానిపైన క్లాత్ వేసి ఇలా మనకు విరిగిపోయిన పాలు వేసి స్ట్రైన్ చేసుకోవాలండి. దానిపైన కొన్ని చల్లనీళ్ళు వేసి ఇలా కలుపుకుంటూ స్ట్రైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ నీళ్ళని పోయే వరకు మనం స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా చేసినాక ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం రసగుల్లాకి షుగర్ సిరప్ చక్కెర పాకం తయారు చేసుకున్నామండి. 1 కప్పు చక్కెర వేసి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. చక్కెర మనకి తీగపాకం ముద్దుపాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ మనకి చక్కెర నీళ్ళలో కరిగితే చాలు. ఆ చక్కెర నీళ్ళలో కరిగేలోపు మనం వచ్చేసి ఇక్కడ రసగుల్లా తయారు చేసుకున్నాము. ముందుగా మనం స్ట్రైన్ చేసి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి ఆ రసగుల్లా బ్యాటర్ తీసుకోవాలి. చూడండి ఎలా ఉందో, నీళ్ళన్నీ స్ట్రైన్ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి అది మనం ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం చేత్తో అంతా మెతుక్కోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి నేను చూపించే విధంగా చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూపించే విధంగా ఈ చేత్తో మనం ఇలా అంతా బాగా ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మన రసగుల్లా అనేది మనకు చాలా స్పాంజీగా చాలా టేస్టీగా వస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ 10-15 నిమిషాల వరకు చేసినానండి. చూడండి, ఇలా నేను చూపించే విధంగానే ఇలా ట్రై చేయండి. ఇలా అంతా నేను చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ పౌడర్ వేసుకోవాలి. కార్న్ పౌడర్ వేసి ఇలా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇంట్లో మనకి పాలు ఉంటే చాలండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రసగుల్లా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం కార్న్ పౌడర్ అంతా వేసి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కొంచెం తీసుకొని మనకి ఏ సైజులో కావాలో రసగుల్లా ఆ సైజులో తీసుకొని చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా బాల్స్ తయారు చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా రసగుల్లా చాలా క్లియర్గా ఇలా రౌండ్గా రావాలండి. ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్, క్రాక్స్ లేకుండా. ఇప్పుడు వచ్చేసి నేను అన్ని రసగుల్లాలు తయారు చేసి చూపిస్తాను. చూడండి, మన రసగుల్లాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, మన చక్కెర అంతా బాగా మెల్ట్ అయిపోయిందండి. ఇలా చక్కెర మెల్ట్ అయ్యి మరుగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసగుల్లా బాల్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. శుక్రవారం ఉదయం 9 గంటలకు నా వీడియో వచ్చేస్తుందండి. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. వీడియో చూస్తూ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం రసగుల్లాలన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి దానిపైన మూత పెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను నేను. మన రసగుల్లా సైజ్ కాస్త పెద్దదవుతుంది. ఇంకొక 5 నిమిషాల వరకు పెట్టుకుందాము మూతేసి. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మన రసగుల్లా రెడీ అయిపోయిందండి. నిజంగా అండి, టేస్టీగా జ్యూసీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి మన రసగుల్లా. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.